హలో ఎవ్రీవన్. ఇండియాలో న్యాయం అమ్మాయిలకే కానీ అబ్బాయిలకు వర్తించదు అన్న వారికి కేరళలో 22లో జరిగిన షారన్ రాజ్ మర్డర్ కేసులో ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ ఒక కనువిప్పు అయింది. షారన్ రాజ్ ఒక ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ రేడియాలజీ చదువుతుండగా అదే కాలేజీలో లిటరేచర్ చదువుతున్న గ్రీష్మతో పరిచయం అయ్యి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఒక సంవత్సరం పాటు కొనసాగింది కూడా. అంతా బాగున్న సమయంలో గ్రీష్మకి ఇంట్లో వాళ్ళు ఒక మంచి సంబంధం తీసుకొని రావడంతో తన బుద్ధి వక్రంగా మారింది. ఆ పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడున్న ప్రేమికుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనుకోవడమే కాకుండా వాళ్ళ అమ్మ మరియు అంకుల్తో ఒక వ్యూహం కూడా రచించింది. ముందుగా అనుకున్న విధంగా డ్రింక్స్ లో పాయిజన్ కలిపి ఉంచుకొని ఒక ఏకాంతమైన ప్లేస్ కి ప్రియుడితో కలిసి వెళ్లి ప్రేమగా ప్రియుడితో ఆ విషాన్ని తాగించింది. విషం తాగిన షారన్ రాజ్ మెల్లగా అక్కడే కుప్పకూలి చనిపోయారు. అయితే ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కావడంతో కేరళ కోర్టు సీరియస్ గా తీసుకొని మునిపెన్నడు లేని శిక్ష అయితే వేసింది. గ్రీష్మకి ఉరిశిక్ష, తనకి సహకరించిన తన అమ్మ మరియు అంకుల్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. షారన్కి న్యాయం జరిగిందనుకుంటే కామెంట్ చేయండి.